పర్సనల్ లోన్ అవసరం ఉండి చాలా మంది చాలా రకాల లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కానీ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మార్కెట్ లో చాలా ఫేక్ లోన్ యాప్స్ ఉన్నాయి. కావాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి లోన్ యాప్ అని సెర్చ్ చేయండి, అంతే మీకు 100కి పైగా 100+ లోన్ యాప్స్ వస్తాయి. అందులో చాలా యాప్స్ ఫేక్ ఉన్నాయి, కొన్ని హై ఇంట్రెస్ట్ వేసేటివి ఉన్నాయి, కొన్ని మీ ఫొటోస్ వీడియోస్ కాంటాక్ట్స్ తీసుకొని హరాస్మెంట్ చేసేటివి కూడా ఉన్నాయి. కాబట్టి నేను లోన్ అవసరం ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియోలో టాప్ 5 సేఫ్ అండ్ ఆర్బీఐ రెగ్యులేటెడ్ లోన్ యాప్స్ గురించి చెప్తా. ఈ 5 లోన్ యాప్స్ ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి లెండర్స్ తో కనెక్ట్ అయి ఉన్నవే. లాస్ట్ లో చెప్పే 5th యాప్ బిగ్గెస్ట్ ఎన్బిఎఫ్సి లెండర్, మీరు కూడా దాన్ని చాలా చోట్ల చూసిరు ఆల్రెడీ. సో టాపిక్ లోకి వస్తే, మనం తీసుకునే లోన్ యాప్ అనేది సేఫా కాదా అని ఒక 3 పాయింట్స్ అయితే చెక్ చేయాలి. అందులో ఫస్ట్ ది, మీరు తీసుకునే లోన్ యాప్ అనేది రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి లెండరా కాదా అని చూసుకోవాలి. సెకండ్ ది, ఆ కంపెనీలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అంటే మేము స్టార్టింగ్ ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి మాక్సిమం ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాకా తీసుకుంటాం, ఇంతకంటే ఎక్కువ తీసుకోమని చెప్పేసి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాలి ట్రాన్స్పరెంట్ గా. థర్డ్ ది, ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే లోన్ యాప్ లో లోన్ అప్లై చేసుకున్న తర్వాత అన్ని సబ్మిట్ చేసిన తర్వాత కొంతమందికి లోన్ పడదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎవరిని అడగాలి? కస్టమర్ సపోర్ట్ వల్ల అయితేనే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ ఉండాలి. మీరు తీసుకునే లోన్ డైరెక్ట్ ఎన్బిఎఫ్సి కాకపోయినా గానీ ఎన్బిఎఫ్సి లెండర్స్ తో కనెక్ట్ అయి ఉన్న కంపెనీస్ అయినా సేఫ్ గానే ఉంటాయి. సో నేను షార్ట్ లిస్ట్ చేసిన వాటిలో ఫస్ట్ వచ్చేసి మనీవ్యూ. ఇది ఇండియాలో మోస్ట్ పాపులర్. ఎందుకు పాపులర్ అంటే ఇందులో లోన్ లిమిట్ అనేది మినిమం 5,000 నుంచి, అంటే మీ క్రెడిట్ స్కోర్ కొంచెం యావరేజ్ స్టేజ్ లో ఉంటే మినిమం 5,000 నుంచి మంచిగా స్కోర్ ఉన్న వాళ్ళకి మాక్సిమం 10 లక్షల వరకు లోన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అప్రూవల్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటది. ఇంట్రెస్ట్ రేట్ అనేది అరౌండ్ 14% నుంచి స్టార్ట్ అవుద్ది పర్ యానం. నేను ఇందాక చెప్పినట్లుగా మనీవ్యూ అనేది డైరెక్ట్ లెండర్ కాదు, కానీ రిజిస్టర్డ్ లెండర్ తో ఎన్బిఎఫ్సి తో పార్ట్నర్షిప్ లో లోన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనీవ్యూ గురించి పూర్తి డీటెయిల్స్ అండ్ ఎట్లా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది. అవసరమైతే వీడియో చూడండి, ఐ కార్డ్స్ లో ఉంటుంది. ఈ లోన్ కి అప్లై చేసుకోవాలన్నా కానీ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ ప్లేస్ లో క్రెడిట్ బి ఉంటుంది. దీన్ని జనాలు చాలా ఎక్కువగా లైక్ చేస్తారు, ఎందుకంటే ఇందులో కూడా ఫాస్ట్ లోన్ అప్రూవల్ ఉంటుంది అండ్ డిజిటల్ కేవైసీ అనేది సింపుల్ గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో స్మాల్ టికెట్స్ లోన్స్ కూడా అప్రూవల్ వస్తాయి. అంటే యావరేజ్ గా క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళు, లేకపోతే మొత్తానికి క్రెడిట్ స్కోర్ లేకుండా, అంటే సిబిల్ స్కోర్ లేకుండా లోన్ అప్లై చేసుకునే వాళ్ళకి చిన్న లోన్ అమౌంట్ అయినా సరే అప్రూవల్ ఇస్తుంది. ఆ చిన్న లోన్ అమౌంట్ ని వాళ్ళు ఆన్ టైమ్ లో రీపేమెంట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ లోన్ లిమిట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది. మంచిగా ఆన్ టైం కి కడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఈసారి 5,000 ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం 10,000 ఇస్తుంది, తర్వాత 15,000-20,000 ఇస్తుంది. ఇట్లా మీ బిహేవియర్ ని బట్టి మంచిగా మీకు లోన్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దీనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది విషయంలో. ఇది డైరెక్ట్ ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి క్రేజీ బి సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానిపైన మీకు లోన్స్ అయితే వస్తాయి. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అండ్ ఫుల్ డీటెయిల్స్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. థర్డ్, పూనావాలా ఫిన్కాప్. ఇండియాలో ఎస్టాబ్లిష్డ్ ఎన్బిఎఫ్సి కంపెనీ ఇది. ఇందులో లోన్ టికెట్ సైజ్ అనేది హైయెస్ట్ ఉంటుంది, అంటే అప్ టు 25 lakhs వరకు మీకు లోన్ లిమిట్ వస్తుంది మీ ఎలిజిబిలిటీని బట్టి. రీపేమెంట్ ఆప్షన్స్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అంటే కొన్ని లోన్ యాప్స్ మీకు 6 months 12 months ఇవ్వచ్చు కదా, ఇది కొంచెం హయ్యర్ టెన్యూర్స్ ఆఫర్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్, ప్రాసెసింగ్ ఫీ, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్ లో క్లియర్ గా ఉంటాయి. ఒకసారి అవన్నీ చూసుకోండి అప్లై చేసుకోవాలంటే. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన. ఇది కూడా డైరెక్ట్ ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి పూనావాలా ఫిన్కాప్ అనే కంపెనీ పేరు మీద మీకు లోన్స్ అయితే ఇష్యూ అవుతాయి. సో ఏవేవో ముఖం తెలియని యాప్స్ లో కంటే ఇట్లా రిజిస్టర్డ్ యాప్స్ లో లోన్ తీసుకుంటే మీకు సేఫర్ సైడ్ అయితే ఉంటారు. ఫోర్త్ వచ్చేసి ఫైబ్. ఇది సాలరీడ్ పర్సన్స్ కి చాలా ఫేవరెట్. దీని పేరు కూడా అంతకు ముందు ఎర్లీ సాలరీ అని ఉంటుండే, రీసెంట్ గా ఫైబ్ అని చేంజ్ అయింది. ఇందులో కూడా కంప్లీట్ డిజిటల్ ప్రాసెస్ ఉంటుంది అండ్ స్మాల్ స్కేల్ పర్సనల్ లోన్స్ కూడా వస్తాయి. ఇందాక చెప్పినట్లుగా చిన్న లోన్ అమౌంట్స్ అయినా కానీ వీళ్ళు అప్రూవల్ ఇస్తారు. దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్, ప్రాసెసింగ్ ఫీ అవన్నీ కూడా వెబ్సైట్ లో ఉంటాయి. దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన. ఇది కూడా డైరెక్ట్ ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్ ఎర్లీ సాలరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద మీకు లోన్స్ ఇష్యూ అవుతాయి. ఫిఫ్త్ వచ్చేసి మీరు చాలా చోట్ల విన్న పేరే, ఇది బజాజ్ ఫిన్సర్వ్. ఇది డైరెక్ట్ ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి. ఇండియాలో చాలా మంది, లక్షల మంది బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా మొబైల్, టీవీ లాంటి ప్రొడక్ట్స్ ఈఎంఐలు తీసుకున్నారు. అంటే అది కూడా లోన్ లాగానే పర్సనల్ లోన్స్ తీసుకున్నారు, హోమ్ లోన్స్ తీసుకున్నారు, కార్ లోన్స్, వెహికల్ లోన్స్ అన్ని కూడా బజాజ్ ఫిన్సర్వ్ లో చాలా మంది తీసుకున్నారు. దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ మేబీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే ట్రస్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంది. ఇందులో లోన్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు. అప్ టు 50 lakhs వరకు లోన్ లిమిట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీ ఎలిజిబిలిటీని బట్టి. రీపేమెంట్ ఆప్షన్స్ కూడా, అంటే ఈఎంఐ టెన్యూర్స్ కూడా మీకు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అంటే 6 నెలలు 12 నెలలు పెట్టుకోండి అన్నట్టు ఉండకుండా మీకు కొంచెం ఎక్కువ ఈఎంఐ టెన్యూర్స్ అనేటివి ఆఫర్ చేస్తారు. ఈ బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేటు, ప్రాసెసింగ్ ఫీ ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇవి టాప్ 5 లోన్ యాప్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నవి. ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ లో మీకు ఏవైనా రిక్వైర్మెంట్ ఉంటే, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో అవి కమెంట్ చేయండి.
యాక్చువల్ గా లోన్ యాప్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ యాప్ సేఫ్ అని చెప్తున్నా అని చెప్పేసి అవసరం లేకుండా తీసుకోకండి, అవసరం ఉంటేనే తీసుకోండి. అండ్ మీరు ఇప్పటి వరకు ఏదైనా లోన్ యాప్ యూజ్ చేశారా? ఒకవేళ యూజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ యాప్ యూజ్ చేసిర్రు అనేది కింద కమెంట్ చేయండి. సో మన యూజర్స్ కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. సో ఇది కంప్లీట్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. బెల్ యాక్టివేట్ లో పెట్టుకుంటేనే నేను వీడియో పెట్టగానే మీకు టర్న్ నోటిఫికేషన్ వస్తుంది, వీడియో చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.